హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. లాస్ట్ టైం మన గార్డెన్లో పారిజాత మొక్క, అదేవిధంగా లెమన్ ప్లాంట్ కూడా మనం అంటుకట్టి మన గార్డెన్లో ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా. తర్వాత కొన్ని బెండ మొక్కలు కూడా మన గార్డెన్లో మనము నాటుకున్నాం కదా. అవి ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తానండి. తర్వాత లెమన్ మొక్క కూడా విత్తనం ద్వారా వచ్చినటువంటి మనం ఇంతకుముందు మన ఇంటి పక్కన ఉన్నటువంటి పెద్ద మొక్క ఉంది కదా, ఆ మొక్క నుండి కొమ్మ తీసుకొచ్చి మన గార్డెన్లో కంటైనర్లో కంపోస్ట్లో మొక్క అనేది మలిచిందనమాట. దాన్ని గ్రాఫ్టింగ్ కట్టి గ్రాఫ్టింగ్ కట్టాను అనమాట. అది కట్టింటే అది ఎలా ఉందో, ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మొన్న చేసిన లాస్ట్ వీక్ ఏమేమి వర్క్ చేసామో వాటినంతటి మీతో ఇప్పుడు షేర్ చేస్తానండి. అది చిన్న అప్డేట్ అనుకోండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మన గార్డెన్లో నేను లాస్ట్ 10 days బ్యాక్ ఏమేమి చేశానో ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు చిన్న చిన్న అప్డేట్ ఇస్తాను. ఆల్రెడీ చెప్పేసాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను. తర్వాత గోంగూర కూడా మనం విత్తనాలతో కాకుండా కూడా మనము సంత నుండి మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి కాడలు ఉంటాయి కదా, ఆ కాడలతో కూడా మనము వాటర్లో ఉంచేసాము. అవి ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు మీకు మొత్తం అన్ని లాస్ట్ 10 days బ్యాక్ ఏమేమి చేసామో ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకైతే మన గార్డెన్లో చూడండి ఫ్రెండ్స్, మన మందారం మొక్క ఎంత బిగ్ సైజులో, ఎలా చూడడానికి కూడా చాలా అంటే చాలా ఇంపుగా ఉంది. చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఫ్లవరు ఎలా విచ్చుకుందో. ఓకే, మన గార్డెన్ వలన చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడైతే ముందుగా మనము మంచి మొక్కతో ఇప్పుడు మీకు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. మొక్క అయితే మనకి గార్డెన్లో ఇది బయట నుండి మా అమ్మ తెచ్చి ఇచ్చిందండి. తెచ్చి ఇచ్చింటే నేను దీన్ని నాటుకున్నాను. చూడండి చిగుర్లు ఎలా వచ్చాయో. ఈ మొక్క అనేది సత్యభామకి ఇంద్రలోకం నుండి శ్రీకృష్ణ భగవానుడు తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చాడనమాట, పారిజాత మొక్క. ఓకే, ఇది కూడా మనకి మన గార్డెన్లో చాలా యాక్టివ్గా ఉంది. చూడండి, కింద కూడా చిగుర్లు వచ్చాయి. ఇది చూడండి, వైట్ పేపర్ ప్లాంట్ అనమాట, బోగన్విలియా. కొమ్మల ద్వారా పెంచుకున్నాను. ఇదైతే చిగుర్లు వచ్చింది కానీ ఎంతవరకు సక్సెస్ అయినా తెలియదు. మనకి వర్షాకాలంలో ఇటువంటి కొమ్మలు నాటుకుంటే కొమ్మలు ఈజీగా కొమ్మల ద్వారానే మొక్కలు పెంచుకోవచ్చండి. చూడండి, చిగుర్లు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కంటైనర్లో కనిపిస్తుందా మీకు, శంఖం పూల పుష్పాన్ని ఈ విధంగా మనము రౌండ్ ట్రైల్ అనమాట, మన గార్డెన్ డెవలప్ బాగా డెకరేటివ్గా కనిపించాలని చెప్పేసి నేను ఈ విధంగా డెకరేట్ చేశాను కదా. చూడండి ఎలా నాటుకుందో, చూడడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, రౌండ్గా. ఓకే, ఇది ఒక చిన్న అప్డేట్ అండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఈ మందార మొక్కలోనే ఇది సీడ్స్ ద్వారా వచ్చింది, ఈ లెమన్ ప్లాంట్ అనమాట. మన ఇంటి పక్క ఉన్నటువంటి కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ అంటుకట్టాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. చూడండి, కనిపించిందా? ఇదైతే నెక్స్ట్ వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. ఇక్కడ అంటుకట్టాను. చూడండి, అంటుకట్టింటే ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. తర్వాత ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కింద ఉంటాయి కదా, ఇవి స్టెమ్స్ అనేది తీసేసుకోవాలి. మనకి వీటికైతే కాయలు రావు. పైన కొమ్మకే మనం వంట కట్టాం కదా, త్వరగా కాయలు అనేది వస్తుంది. ఇంకోటి, మొన్న హెయిర్ లైనింగ్ మెథడ్లోనే ఎలా గ్రాఫ్టింగ్ కట్టుకోవాలని చెప్పేసి కొన్ని మీకు వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మొక్క ఎలా ఉందో చూపిస్తాను. మన గార్డెన్ చూడండి ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మనం క్రాంటన్ మొక్క అనమాట. ఇందులో గ్రాఫ్టింగ్ కట్టాను. ఇదైతే కొమ్మ అయితే ఎండిపోతూ వస్తుంది అనమాట. ఇదైతే నాకు తెలిసి ఫెయిల్ అయినట్లేను. నెక్స్ట్ టైం కూడా దీనికి అంటూ కడతాను, చూద్దాము. మనం ఒక్కసారి ఫెయిల్ అయినామని చెప్పేసి వాటిని మనం అలాగే వదిలేయకూడదండి. ట్రై చేస్తూ ఉంటే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. మనం ట్రై చేయకపోతే కష్టపడాలంట. కష్టపడితే ఏదైనా ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 20 days బ్యాక్ మనము క్యాప్సికము నాటుకున్నాం కదా. మనం సంత నుండి వచ్చినటువంటి మార్కెట్లో సీడ్స్ ఉంటాయి కదా, మనం క్యాప్సికమ్
వాటి సీడ్స్ అయితే ఇలా వేసుకున్నాను. చూడండి మొక్కలు మనం చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకొని ఇందులో నాటుకున్నాం కదా, మనకి కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి క్యాప్సికమ్ స్టార్ట్ అయింది, కనిపిస్తుందా మధ్యలో? చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. చాలా గుబురుగా ఉందన్నమాట. వీటినంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా చూపిస్తాను మీకు చిన్న అప్డేట్ అనమాట. మనం లాస్ట్ 10 days బ్యాక్ ఏం చేసామని చెప్పేసి ప్రతిది కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం మొత్తం అంతా ఎఫిడ్స్ వచ్చిందని చెప్పేసి మీలీ బగ్స్ ఇదంతా ప్రూనింగ్ చేసాం కదా, చాలా అంటే చాలా హెల్తీగా వస్తుంది. ఓకే, మళ్ళా తర్వాత మనం లాస్ట్ టైము గ్రో బ్యాగ్స్ కుట్టుకొని మనము ఇక్కడ బెండ మొక్కలు అన్నీ నాటుకోవడం జరిగింది కదా. చూడండి బెండ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. చూడండి కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ప్రతిది కూడా జర్మినేషన్ అనేది అయ్యింది. చూడండి కాయలు వచ్చేసి చూడండి మన గార్డెన్లో లేడీ ఫింగర్స్ కూడా కాయలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ప్రతిది కూడా చాలా అంటే చాలా బాగుండదు. ఓకే, ఇది కూడా చూపిస్తానని చెప్పాను. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. తర్వాత ఇంకొకటి ఉంది అప్డేట్, అది చూపిస్తాను. చూసారా గులాబీలు ఎలా ఉన్నాయో? చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి చూసారా, ఇక్కడ ఒకటి ఉంది గులాబీ. లాస్ట్ టైం మీకు మనము విత్తనాలతో కాకుండా మనము సంత నుండి తెచ్చుకున్నటువంటి గోంగూర అంటే ఎలా మనము పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా చిన్న షార్ట్ వీడియో పెట్టడం జరిగింది కదా. ఇప్పుడు గోంగూర మనం దాన్ని మనం వేరే కంటైనర్లు నాటుకోలేదు. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఆకులు చాలా పెద్దగా వచ్చేసాయి. వీటిని నాటుకోవడానికి కంటైనర్ లేక ఇలాగే ఉంచేసాను. రూట్స్ చూడండి కింద ఎలా ఉన్నాయో, కనిపించాయా రూట్స్? వీటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామండి వాటర్ యాప్లో. మనకి డ్రాగన్ ఫ్రూట్ చూడండి, ఇది పండిపోయింది, ఇంకా కొద్దిగా పండాలి. ఓకే, చూసారు కదా మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. చూడండి మళ్ళీ దొండకాయలు చాలా వచ్చాయండి. నెక్స్ట్ చిన్న షార్ట్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మన గార్డెన్ అయితే నేను 10 days బ్యాక్ ఏమేమి చేశానో ప్రతిదీ కూడా మీకు చూపించానండి. ఓకే, మొత్తం అన్నీ మనం 10 days బ్యాక్ మన గార్డెన్లో ఏమేమి చేసామో ప్రతిదీ కూడా మీకు చిన్న క్లిప్స్ అన్నీ మీకు పెట్టడం జరిగిందండి. మీరు గార్డెన్ అప్డేట్ అనుకోండి, లేదంటే 10 days బ్యాక్ మన గార్డెన్లో నేను ఏమేమి చేశానో ఏమేమి వర్క్ చేశానని చెప్పేసి కూడా చిన్న క్లిప్ అనేది పెట్టడం జరిగింది. మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది యూట్యూబ్ అనేది ముందుకు రికమెండ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ చేయండి, లైక్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.